ఎటు పోయిండు వీడు? బా ఏం పరిగెడుతాను పోరాడు. వీడి గిట్ట 2 రోజుల్లో పరిగెడితే ఫస్ట్ ప్రైజ్ వస్తుండే దీనికి. అవును అమ్మ మన నిధి రాష్ట్రం పోయినట్టేనా ఇక? అంతేగా మరి, పోయినట్టే. వదులకు సిమన్, అది మనకే దక్కుతుంది. ఎలా? వాడే తెచ్చిస్తాడా నీకు? వాడు తెచ్చేవాడు నాకు, కానీ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏం ప్లాన్ ఉన్నది నీ దగ్గర? ఎడిదా చెప్తా. బా సూపర్ ఉంది ప్లాన్. సరే పద, టైం వేస్ట్ చేయకుండా మన పని మనం చేసుకుందాం. సరే వెళ్దాంపా. ఏంటిది వెరైటీగా ఉంది? దేవుడా, నువ్వు ఉన్నావు దేవుడా. థ్యాంక్ యూ. నీళ్ళు పడుతున్నావా? ఏంటి సంగతి? అరే నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అరే చెప్పు. అరే నాకు నిధి గురించి తెలిసిందిరా, అది ఎవ్వరికి చెప్పకుండా నీకు చెప్దామని వచ్చిన. నీదా? ఇది ముఖ్యమైన విషయమా? ఇది ఊరంతా తెలుసు, దాని గురించి ఒక బ్యాచ్ కూడా తిరుగుతుంది. ఈ విషయం నీకు తెలీదా? అవునా? ఈ విషయం నాకు తెలియదే. ఈ నిధుల్లేసేను, మన పనులు మనం చూసుకోవాలి. దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు. ఇట్లా కాదురా భరత్, అది దొరికితే మన లైఫ్లు మారిపోతాయి. అది నీకు అర్థమైతలేదా? నాకు అర్థమవుతుంది సీను, నీకే అర్థమవుతలేదు. వాళ్ళు ముగ్గురు 5 సంవత్సరాల నుంచి పిచ్చోళ్ళ తవ్వుతున్నారు. ఇంతింతున్న కండలు ఇంతింత అయినాయి. వాళ్ళకే దొరకంది మనకు దొరుకుతుందా? ఎపిసోడా, ఆ నిధి వాళ్ళకి ఆ ఏరియాలో ఉందని తెలుసు, కానీ ఎక్కడుందో తెలియదురా. నాకు ఎగ్జాక్ట్ ప్లేస్ తెలుసు. ఎగ్జాక్ట్ ప్లేసా? 5 సంవత్సరాల నుంచి వెతుకుతున్నారు, వాళ్ళకి తెలియదు, నీకెట్లా తెలిసింది? నేను పొలానికి వెళ్ళేటప్పుడు దారిలో ఇది దొరికిందిరా. ఇందులో అన్ని వివరాలు ఉన్నాయి. అవునా? ఇటీ చూస్తా. అవును సీను, ఎవరికి దొరకని నీకు దొరికింది. నువ్వు చాలా లక్కీ. సరే అయితే దాన్ని తవ్వి తీసుకొచ్చుకుందాం. సరే కానీ మన ఇద్దరితో అవుతుందా? ఇంకొకరు ఉంటే బాగుంటుంది. అరే ఎందుకు, మనం ఇద్దరమే పోదాం. గట్టిగా వాటా ఇవ్వాల్సి వస్తుంది. మాట విను సీను, మన ఇద్దరితోని కాదు, ఇంకొకరిని పిలుద్దాం, సమానంగా వాట చేద్దాం. అత్యాశ పడితే ఏది దక్కకుండా పోతుంది. నా మాట విను. సరే అలానే చేద్దాం మరి. పద.
అమ్మ నన్ను మోస్తుంది. ఈ గిరిగాడు వస్తే బాగుండు. ఆ గిరిగాని పెళ్ళం చీపురుతో కొట్టినాట, అందుకే రాలే. గిరిగాడి పిల్లని చీపురుతో కొట్టిందా? ఎందుకు? కొట్టదా మరి, నీది అనుకుంటా టైం వేస్ట్ చేస్తే. మనం తవా బట్టి 5 సంవత్సరం అవుతుంది, నీది దొరికింది లేదు, పోయేది లేదు. ఓపికంటారా దేనికన్నా? వాడి పిల్లము ఒక్కసారి కొడితేనే చెప్పుకున్నాడు. నా పిల్ల రోజు కొడుతుంది, నేను చెప్పుకుంటున్నానా? అవునా, నిన్ను కొడుతుందా? అరే ఇది అందరి ఇళ్లలో ఉండేదేరా. కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు, అంతే. ఒప్పర్రా బాబు, మీరు చెప్పుకుంటాను, మీ అంత ధైర్యం నాకు లేదు. అంటే మీ ఆవిడ నిన్న కూడా అంతేగా. ఇంకా ఎంత తవ్వుడో ఏమో. ఈ తవ్వుడు ఏదో ఒక దగ్గరనే తవ్వుతే పెద్ద చెరువు అయ్యేది. జనాలకు ఉపయోగపడేది కాదురా, ఫస్ట్ మనకు ఉపయోగపడేది చూడాలి. అంతేగాని ఇదేదో స్పెషల్ లెక్క ఉంది. వేరే కాడికి పోదాం పద. అవును, వేరే కాడికి పోదాంపా. పేపర్లో ఉన్న దాని ప్రకారం మనం పోవాల్సింది అటేరా. అవునా, సరే అటే పోదాంపా. ఏం వ్యూ ఉందిరా, సూపర్ కనిపిస్తుంది మన ఊరు. అవును శ్రీరామ్, మస్తు ఉన్నది. అవునురా, ఎక్సలెంట్ ఉంది మన ఊరు. అదే ప్లేస్ ఎక్కడున్నా చూడరా. అటు నీలగిరి ఇటు నీలగిరి, కొండ క్రింద ప్రాంతం దగ్గర. అది ఇక్కడే రతవండ. సరే అమ్మ పులుసు కారిపోతుందిరా నాయన. మనం వచ్చింది నిధి తవ్వడానికి, ఆ మాత్రం ఉంటుంది. తవ్వు తవ్వు. ఏం తవ్వుడో ఏమోరా బాబు, నా వల్ల అయితలేదు. అరే సందీప్, నువ్వు వచ్చి కొంచెం సేపు తవ్వురా. ఇంత తవ్వినా వెళ్తలేదు. అసలు నిధి ఇక్కడ ఉందంటావారా? అరే పేపర్ చూసి నువ్వే చెప్పినావు కదా ఇక్కడ ఉన్నా అని.
పేపర్లో అయితే ఇక్కడే ఉందని చూపించిందిరా. అది ఇంకోసారి చూడవరా పేపర్ మరి. ఆగు చూస్తా. ఇక్కడే చూపిస్తుందిరా. ఇంకొంచెం తవ్వుదాం. అరే సందీప్గా, నీది దొరికితే నీకు వచ్చే వాటాతో నువ్వేం కొనుక్కుంటావురా? నేను ఐఫోన్ కొనుక్కుంటారా? నువ్వేం కొనుక్కుంటావురా మరి? నేనా ఒక బుల్లెట్ బండి కొంటా. ఫోన్ నుండి ఫోన్ కొంటా అంటున్నావు, బండి నుండి బండి కొంటా అంటున్నావు. లేనిది కొనుక్కోవచ్చు కదరా, ఇవన్నీ బల్పేషాలు కాకపోతే. ఐఫోన్ అంటే నాకు బాగా ఇష్టం రా. ఇది ఒక ఫోన్ ఏం పని చేస్తుందో ఐఫోన్ కూడా అదే పని చేస్తుందిరా. ఒట్టిగా డబ్బులు వేస్ట్ చేసుకోకు. అరే వాని వాటా వాని ఇష్టం రా, నీకెందుకు? డబ్బులు వేస్ట్ చేయకూడదని చెప్పినారా, తర్వాత మీ ఇష్టం. అంతేగాని నేను బుల్లెట్ ఎందుకు కొంటున్నా అంటే, ఆ తరుంగాడు రోజు మా ఇంటి ముంగడికి వెళ్ళి రై రై అనుకుంటా డొక్కు బండి వేసుకొని పోతాడు రా. బుల్లెట్ బండి కొని అన్ని మా ఏరియాలోనే రాకుండా చేద్దాం అనుకుంటున్నారా. సరే మీ ఇష్టం, మనం తవ్వుదాం పట్రా. అరే సీను, ఏదో తగిలిందిరా. దొరికిందా? సరే నాకు అరే లంకి బింది లాగుందిరా, చూడు. ఏంట్రా ఇది మొత్తం బూర్ది లెక్క ఉన్నది. అరే ఆగ్రా, లోపల ఏముందో చూడాలి కదా. సరే రా చూడురా తొందరగా. అబ్బా బంగారం రా. అరే అవురా, ఇంకా లోపల ఎంత ఉందో చూడరా. అమ్మా బంగారం, ఇక నేను ఐఫోన్ కొనుక్కుంటా. బుల్లెట్తో పాటు 4 ఎకరాల పొలం కూడా కొనుక్కుంటా. అవురా భరత్, నువ్వేం కొనుక్కుంటావో చెప్పనే లేదు. కారు కొందాం అనుకుంటున్నారా? కొనండి ఇక, ఎవరికేమి ఇష్టమో కొనుక్కోండి, ఇక మన లైఫ్లు మారిపోతాయి. అవునరా సీను. అరే అన్ని ఇక్కడ పెట్టండి రా, 3 సమాన భాగాలు చేస్తా. 3 కాదురా, 5 సమాన భాగాలుగా వచ్చాయి. ఏం రా గొంతు మార్చి మాట్లాడుతున్నావు, పైగా 5 భాగాలు అంటున్నావు. ఎవరు మీరు? మీకెందుకు ఇవ్వాలి భాగం? అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఆగు, నేను మాట్లాడుతున్నా కదా. అరే ఈ ఏరియా మాది, ఆ నిధి గురించి పిచ్చోళ్ళ తవ్వుతున్నాం 5 సంవత్సరాల నుంచి. అది మీకు దొరికింది, దాని గురించి మేము చాలా కష్టపడ్డాం. ఖచ్చితంగా మాకు వాటా ఇవ్వాల్సిందే. కష్టపడితే ఆ నిధి మాకు దొరికింది, మేమెందుకు ఇవ్వాలి మీకు? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కువ ఏముంది, నిధి మీకు దొరికితే మాకు ఇచ్చేవారా? అరే మాకు వాటా ఇవ్వకుండా నిధి ఎట్లా తీసుకుపోతారో మేము చూస్తాం. ఏం చేస్తారు? అరే సీను ఆగ్రా, డీల్ చేసుకుందాం. ఆగు, ఎటు కాకుండా పోయేలా ఉంది. ఇది మంచి మాట. రండన్న అటు కూర్చొని మాట్లాడుకుందాం. అరే పదండి. మా డీల్ ఓకే అయితే ఓకే, లేకుంటే అందరికీ చెప్పేస్తా. కాపినావు? అరే వాడు వీడేరా. ఎవడు? మొన్న మమ్మల్ని పరిగెత్తించిండు వీడే. వాడు దొరకాడు కానీ మనం ఇంటికి వెళ్ళిపోదాం పద. అంతే అంటావా? ఇంటికి పోదాం పా మరి. పద.
పోయాడు. అబ్బా వీడేంద్రా ఇంత ఫాస్ట్గా పరిగెడుతున్నాడు. నోటి దాకా వచ్చింది దొరకకుండా పోయింది. ఛే, వీనికి మనకన్నా ముందే తెలిసి ఉంటుందిరా నిధి రహస్యం. అవునరా, ముందే తెలుసు కాబట్టే ప్లాన్తోనే వచ్చిండు. ఐఫోన్ కొందామని ఎంతో ఆశపడిన కదా, వేస్ట్ అయిపోయింది. అవునరా, ఏం చేద్దాం, పోయింది. ఫ్రీగా వచ్చే దానిపై మనం ఎక్కువ ఆశలు పెంచుకోకూడదురా. అది దొరికినా మనతోని ఎక్కువ రోజులు ఉండదు. అరే పోతే పోనీరా, మనం కష్టపడి కొనుక్కుందాం కార్లు, బుల్లెట్లు, ఫోన్లు. సరే పద. సరే ఇక పోదాం రండి.